ఉదయం ఎన్నిక ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి నిమిషం ఒక ప్రయత్నం 2 పార్టీలు చేస్తున్నాయి. ఇదిగో ఎంత పర్సెంటేజ్ మనకు ఓటేసేశారు, ఈ ఏరియాలో మహిళలు మనకు ఓటేసేశారు, ఆ ఏరియాలో మగవాళ్ళు మనకు ఓటేసేశారు, అక్కడ వికలాంగులు మనకు ఓటేసేశారు. ఇట్లా ప్రతి నిమిషం సోషల్ మీడియా ఇప్పుడు ఏంటంటే ఇది సైలెంట్ పీరియడ్ అని చెప్పినటువంటి ఎన్నికల సంఘానికి వీటిని నియంత్రించడం అసాధ్యమైనటువంటి పని. దాన్ని బేస్ చేసుకుని సోషల్ మీడియాని బాగా వాడేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ఇదే పని. దాంట్లో గ్రూపుల్లోనే వాస్తవంగా గ్రూపుల అడ్మిన్లు వీళ్ళందరూ కూడా ఉండాలి, కంట్రోల్ చేయాలని చెప్పారు. కానీ ఏమీ లేదు. నిన్నటి నుంచి ఓ పక్కన అసలు ఏకంగా ఛానల్స్లో ఇంటర్వ్యూలే పెట్టేసుకున్న తర్వాత ఇంకేముంటుంది. టోటల్గా చూస్తే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ప్రతి నిమిషంలో కూడా ఇదిగో ఇంత పర్సంటేజ్ మాకు వచ్చేసింది, మొదటి 10% ఓటింగ్లో మాకెంత వచ్చింది, వాళ్ళకి ఎంత వచ్చింది, ఎవరికాళ్ళు వాళ్ళకి 60%, అవతల వాళ్ళకి 30%, మిగతా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి 10% అంటూ ఇచ్చేసుకుంటూ ప్రభావితం చేస్తూనే వచ్చారు. అయితే ఈ పాయింట్లతో అంటే వాట్సాప్ గ్రూపుల్లోనో, ఫేస్బుక్లోనో, సోషల్ మీడియాలోనో పోస్టులతోనో అకస్మాత్తుగా మారిపోయి టిల్ట్ అవుతారా అంటే అదొక ప్రయత్నం. ఒక్కడ మారినట్టే అన్నటువంటి రూట్లో ప్రయత్నం అయితే పొద్దున్నే చేస్తూనే ఉన్నారు, చేస్తూనే వస్తూ ఉన్నారు.